గ్రామాల అభివృద్ధి లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వ సహకారంతో తెలంగాణలోని వివిధ ప్రాంతాల్లో రహదారుల విస్తరణ మరమ్మతు పనులను చేపడుతూ నూతన రహదారుల నిర్మాణాలకు రాష్ట్ర ప్రభుత్వం కోట్లాది రూపాయల నిధులను ఖర్చు చేస్తోంది. ఇందులో భాగంగా ఎన్నో ఏళ్లుగా పెండింగ్లో ఉన్న దుబ్బాక ముస్తాబాద్ రహదారి పనులకు సంబంధించి రాజకపేట వరకు చేపడుతున్న డబుల్ రోడ్ నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. సిద్దిపేట జిల్లా దుబ్బాక అంబేద్కర్ చౌరస్తా నుంచి చెల్లాపూర్ రాజకపేట మీదుగా మోహినికుంట చౌరస్తా వరకు దాదాపు 12 కోట్ల రూపాయలతో 8.50 కిలోమీటర్ల మేర రహదారి విస్తరణ, డబుల్ రోడ్డు పనులు శరవేగంగా సాగుతున్నాయి. ప్రస్తుతం రహదారి నిర్మాణంలో భాగంగా రాజకపేట, చెల్లాపూర్, దుబ్బాక గ్రామాల మధ్య రోడ్డు పక్కన ఉన్న చెట్లను తొలగిస్తూ రహదారికి ఒకవైపు గుంతలు చేసి కంకర డస్ట్తో రహదారి లెవెలింగ్ చేసే పనులు జరుగుతున్నాయి. ఈ రహదారి పొడవున దాదాపు 12 కల్వర్టులు నిర్మిస్తున్నారు. వీటిలో 3 బాక్స్ టైప్ కల్వర్ట్లు ఉన్నట్టు ఆర్ఎండ్బి శాఖ అధికారులు తెలిపారు. ఇప్పటి వరకు దాదాపు 50% పనులు పూర్తయ్యాయని, మరో 6 నెలల్లోగా పూర్తి స్థాయిలో పనులు పూర్తి చేసి దుబ్బాక ముస్తాబాద్ నూతన రహదారిని అందుబాటులోకి తీసుకొస్తామని అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా రహదారి విస్తరణ పనుల్లో భద్రతా ప్రమాణాలు పాటించాలని, పనులు జరిగేటప్పుడు వాహనదారులకు ఇబ్బంది కలగకుండా రక్షణ చర్యలు చేపట్టాలని పలువురు వాహనదారులు కోరుతున్నారు.